బ్యాక్ టు అఖండ. అఖండ 2 రవీందర్ రెడ్డి గారు ఆయన మీతో కలిపి చేద్దాం, ఎందుకంటే మీరు ఇంతకు ప్రీవియస్ సర్కార్ వారి పాటు మీరు కో ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. ఈ సినిమాకి ఆయన ఉండనన్నారా లేదా మీరు డైరెక్ట్గా బోయ్ గారు మాట్లాడి తీసుకొచ్చారు, బోయపాటి గారు డైరెక్ట్ మాట్లాడి కాదండి, అదేగా చెప్పింది. అసలు అఖండ 2 అనుకుని అసలు దిగలేదు. అచ్చా, వేరే సినిమా అనుకుని మొదలు పెట్టిన తర్వాత వేరే సినిమా అంటూ మొదలుపెట్టి అది ఆ టైంకి కరెక్ట్ కాదు, ఎలక్షన్ టైంకి వస్తుందో రాదో తెలియదు అంటే కొద్దిగా ముందుకు వస్తే ఏంటి, అది లేకపోతే సడన్గా గట్టిగా ఏమన్నా వర్షం పడి 2 వారాలు స్కెడ్యూల్ అప్సెట్ అయితే ఏంటి, ఇట్లాంటి 100 రీజన్స్తో ఇక అది మరీ టైట్ అయిపోతుంది. టైట్ ఇన్ ద సెన్స్ స్కెడ్యూలింగ్, దాని పర్పస్ మధ్యలో ఏదైనా పర్పస్ చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా జరిగినా కూడా కష్టమైపోతుంది. అప్పుడు ఎలక్షన్ కనుక వచ్చేస్తే ఆ సబ్జెక్టు సెట్ అవ్వదు. సో ఇన్ని 100 రకాల రీజన్ల మూలన అది పక్క పెట్టేసేయాల్సి వచ్చింది. సో ఆల్రెడీ జర్నీ జరుగుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఆ ఇంట్లో నుంచి సీక్వెల్ అనేది వచ్చింది అంతే. ఆల్రెడీ సెన్సార్ పూర్తయింది, యూబీఐ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఏమైనా సెన్సార్ మెంబర్స్ సినిమా చూసిన తర్వాత బాగుందన్నారు, సెన్సార్ మెంబర్స్ అదిరిపోయింది, చాలా బాగుందన్నారు. అంటే వైలెన్స్ ఎక్కువ ఉంది, తగ్గించండి అట్లా ఏమైనా అనిపించింది? ఏం లేదు, మేము వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ అన్నమాట, సార్ మీ సినిమాకి యూఏ ఇస్తున్నాం అన్నారు. ఒకటే సింగిల్ ఫస్ట్ టైం ఫస్ట్ నేను ఇంకా కూర్చోబోతున్నా, సెన్సార్ ఆఫీసర్ గారు అన్న ఫస్ట్ మాట.